ఒక్కొక్కరికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. అలా దేవుడికి కూడా ఒక వీక్ పాయింట్ ఉంది. ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామికి, శ్రీరామచంద్రుల వారికి చాలా వీక్ పాయింట్ అది పట్టేసుకున్నారు మీరు. ఎందుకంటే అన్నమయ్య సంకీర్తనలతో స్వామిని ఎలా చేరాడు, రామదాస్ సంకీర్తనలో ఏ విధంగా చేరాడు, ఈ సంకీర్తన మార్గంలో అయితేనే వీళ్ళని మనం పట్టుకోవచ్చు అని ఆ మార్గాన్ని మీరు అంటే వీక్ పాయింట్ ఏదో క్యాచ్ చేశారు మీరు మీతో ఎన్ని చేసినా కూడాను. ఈ సంకీర్తన యోగమే నా పాలిట అంతర్యాగం ఇప్పుడు కూడా నిరంతరం నడుస్తూనే ఉంటుంది శ్వాసలతో పాటు. ఇప్పుడు మీతో కూర్చుని ఇలా మాట్లాడుతున్నాననే మాట ఎంత నిజమో, నాలో ఏదో ఒక సంకీర్తన అలా శ్వాస రూపంలో అల్లుకొని నిజ రూపం తదుపరి దాలుస్తుంది అన్నది కూడా అంతే నిజం. అవును. కాబట్టి నా శ్వాసలన్నీ సంకీర్తనలే, సంకీర్తనలన్నీ నా శ్వాసలే. శ్వాసలు అంటే ఎలా ఉంటుందని మీరు ఏదన్నా ఒక యోగ దీక్షలో ఉన్నారా? ఏదన్నా మీరు యోగ మార్గంలో అంటే ఏదైనా సాధన మార్గంలో ఉన్నారా? ఇప్పుడు సాధన చెప్పాలంటే ప్రత్యేకంగా సంకీర్తన సాధనం. నిరంతరం రామనామాన్ని చెప్పుకుంటూ 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 కళ్ళు మూసుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ రమించటమే మా యోగం. అది నాకు చివటం అమ్మగారి సన్నిధిలో మొట్టమొదట అనుభవం అయిందండి. వారి సన్నిధికి నిజంగా చిత్రంగా వెళ్ళటం జరిగింది. నేను ఎక్కడో చూశాను ఇంటర్నెట్లో, అన్నిటినీ మింగేది మృత్యు అయితే మృత్యువును సైతం మింగేది రామనామం అని చెప్పారనమాట తల్లి. ఇది ఎవరు రాశారు అంటే కింద చివటమమ్మ అని ఉంది. చివటమమ్మ ఇంత గొప్ప మాట చెప్పిందా, అయితే తప్పకుండా ఆవిడని దర్శించుకోవాలి, ఎలాగో మనం కూడా అదే నామయోగాన్ని అనుసరిస్తున్నాం కదా అని పరుగు పరుగున చివటానికి వెళ్ళామండి. రుజు వెళ్ళినప్పుడు నేను ఆవిడ ఆ అధిష్టానాన్ని బృందావనాన్ని సమీపిస్తుంటే నేను కుప్పకూలిపోతున్నాను అనమాట ఆనందంలో. వెనకాల నుంచి మా తమ్ముడు నన్ను లేవదీస్తున్నాడు భుజాల కింద చేతులు వేసి అన్నయ్య 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 అని ఆయన గాబరా చెందుతున్నాడు అనమాట. నాకు ఎందుకు ఆ స్థితి లభిస్తున్నదో నేను చెప్పుకోలేకపోతున్నాను బయటికి. నాకు ఆవిడ చూస్తుంటే ఆనందం ఆనందం ఆనందం. కుప్పకూలిపోయి మోకాళ్ళ మీద కూర్చుని, అమ్మా నేనేదో నా పుట్టింటికి నేను వచ్చినట్టు ఉంది, నన్ను దయచేసి ఇక్కడి నుంచి పంపించవద్దమ్మా అని ఏడుస్తున్నాను అనమాట. మా తమ్ముడు భయపడిపోతున్నాడు, అన్నయ్యని ఎప్పుడు ఇంత భావుకుడిగా చూడలేదు, ఏమైపోయిందో అన్నయ్యకి అని బెంగపడుతుంటే తను కూడా పక్కనే కూర్చుని నా భుజాన్ని రాస్తూ, అన్నయ్య ఏం బెంగపడద్దు, ఏదన్నా భయపడుతున్నావా ఇక్కడికి వచ్చినందుకు అంటే, భయం ఏమిట్రా బాబు, నాకేమో ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను, లోకంలో ఎక్కడా పొందని ఆనందాన్ని నేను ఇక్కడ పొందుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పేయి నేను ఇంకా రానని అని అక్కడే కూర్చుని నేను రామనామని చెప్పేసుకున్నాను అనమాట. ఎవరో చెప్పక్కర్లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 జయ జయ రామ జయ జయ రామ అని చెప్పుకున్న తర్వాత ఆ బృందావనంలోంచి కూడా రామ 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 అంటూ నాకు ప్రతిస్పందన లభించింది. తల పైకెత్తి చూసాం అనమాట. అప్పటి వరకు ఇక్కడ ఈ రోజు ఇటువంటి ప్రసాదం లభించును, ప్రసాదం కావాలంటే టోకెన్ తీసుకోవాలి, ఇది దర్శనం టైమింగ్స్ అని ఆ ఎల్ఈడి డిస్ప్లేలో వస్తుందన్నమాట. ఇలా తల పైకెత్తి చూసేసరికి శ్రీరామ జయరామ జయ జయరామ, శ్రీరామ జయరామ జయ జయరామ అని తిరుగుతుంది. నేను అనుకున్నా, అమ్మ నువ్వు నిజంగా అనుగ్రహించావు తల్లి, ఈ నిన్నటి వరకు మేము చేస్తుంది మామూలు సంగీత ప్రక్రియ, నేటి నుంచి మా సాధనను నువ్వు నాదోపాసనగా మలిచావు తల్లి, చాలా సంతోషం. అసలు రామనామాన్ని అందుకుంటే దాని ముందు ఏ యోగమైనా దిగదుడిపే తల్లి అని 2 చేతులు దోయిలించి ఇక వెళ్ళొస్తామమ్మా అని కంటి నిండా నీళ్లు పెట్టుకొని అమ్మవారికి నివేదించుకున్నా. వెళ్ళాలని లేదు నిజానికి, అలాగే కుప్పకూలిపోయే ఉన్నాను, లేవడానికి కూడా రావట్లేదు. వెళ్ళి వస్తానంటే బలవంతంగా తమ్ముడు లేపుతున్నాడు నన్ను. లేపి వెనకాలకి తీసుకువెళ్తుంటే అప్పుడు బయట నుంచి ఎవరో తల్లి పరిగెట్టుకుంటూ వస్తున్నారు. ఆగండి 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 అన్నాడు. నేను భయపడిపోయాను. ఆ తల్లితో నాకు ఏ పరిచయం లేదు, పైగా మేము రాజమండ్రికి వెళ్లాల్సిన తొందరలో ఉన్నాం, ఇంకో కచేరీ ఉంది అక్కడ, పొద్దున్న ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని. అలా 10 నిమిషాల కోసం వచ్చిన వాళ్ళు 1.5 గంటల పాటు అక్కడే ఉండిపోయాం. అది అమ్మ సన్నిధి యొక్క మహాత్మ్యం. అయితే ఆ తల్లి బయట నుంచి వచ్చి, నాకు ఇందాక అమ్మ కలలో కనిపించారు, 2 పిల్లలు వచ్చి అక్కడ రామనామం చేస్తున్నారే, వాళ్ళు ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతారని వాళ్ళకి తెలియదు కదా సమయం ప్రసాదం ఇస్తారని, వాళ్ళకి వెళ్ళి చక్కగా ప్రసాదం ఇచ్చిరా అని ఆవిడ పంపించారంట. ఆవిడ మామూలు వ్యవసాయం చేసుకుని రైతు కుటుంబానికి చెందినది. ఆ తల్లికి మానసికంగా దర్శనం ఇచ్చి మా గురించి చెప్పారంట. ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చేసి, ఏమయ్యా ఆగండి ఆగండి, నాకు ఇలా అయ్యింది దర్శనం, మీరు వచ్చారని చెప్పారు, నిజంగానే 2 పిల్లలు ఉన్నారు,
నేను ప్రసాదం ఇస్తానని ఇప్పుడు కలగూర గంపలాగా ఒక కలగా ఏమంటారు పులగంలాగా ఒక కుండ లాంటి దాంట్లో మొత్తం ఎన్నో పదార్థాలు వేసి తిప్పుతారనమాట. అయితే ఆవిడ ఏ పదార్థాన్నైనా తీసుండొచ్చు కాక, కానీ ఆవిడ తీసింది 2 పూర్ణాలను తీశారండి. పూర్ణాలను నా చేతిలో పెట్టి నాన్న ఇదిగో మీ ప్రసాదం అంటే, ఆ పూర్ణాన్ని చూడగానే నాకు కలిగిన భావన ఏమిటో చెప్పమంటారా? మీ జీవితం పూర్ణమైపోయింది. ఇలాగే రామనామంతో ఇలాగే చెప్తూ ఉండండి, మీ జీవితం చక్కగా పండుతుంది నాన్న అని ఆ పూర్ణం ద్వారా సంకేతం ఇచ్చారమ్మ. తర్వాత ఇంటికి నిజంగా నా మనసులో లేదా ఆ రోజు నేను వెళ్ళాలా అమ్మ సన్నిధిలో ఉండిపోతే బాగుంటుంది కదా అని. కానీ ఈ భవబంధాలన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ నన్ను కాస్త అజ్ఞానం కూడా ఉంది కాబట్టి వెనక్కి లాగబడ్డాను. ఏమో భగవద్దయ చేత ఎప్పటికైనా నాకు ఆ స్థితి లభించి నిరంతర బ్రహ్మానంద రసానుసంధానం జరిగి ఎల్లప్పుడూ ఆ భావ సమాధి స్థితిలోనే ఉండిపోయే యోగం లభించాలి అని అందరూ ఆశీర్వదించండి. అదే నేను కోరుకునేది. అమ్మ తర్వాత స్వప్న దర్శనం ఇచ్చారండి మీకు ఎప్పుడన్నా? తర్వాత అమ్మను తలుచుకుంటే అమ్మ అలా కళ్ళ ముందు మెదులుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు కూడా నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు మెదులుతున్నారు. అలా నా మనస్సులో ఆవిడ ముద్ర వేసేసారండి. ఆవిడ మాటల ద్వారా, ఆవిడని ఎప్పుడు నేను చూసి ఎరగను, ఆవిడ మాట ఎప్పుడు నేను విని ఎరగను. ఆ ఒక్క మాట నన్ను పట్టుకుందండి. లోకంలో ప్రతిదాన్ని మింగేసేది మృత్యువు అయితే, మృత్యువును సైతం మింగగలిగింది రామనామం. అంటే ఈ భౌతికమైన మృత్యువును మింగేస్తుంది, ఇక ఎప్పుడు మృత్యువు రాని మోక్షాన్ని కూడా అనుగ్రహించగలదు. ఎంత బాగా చెప్పావమ్మా. అందరూ ఎంతో కష్టపడి సంకీర్తనలు రాసి ఏదో చెప్పాలని ప్రయత్నించి కొన్నిసార్లు విఫలులయ్యారు, కొన్నిసార్లు సఫలురయ్యారు. కానీ నువ్వు ఎంత తేలిక మాటలు చెప్పేసమ్మా, ఎంత బాగుంది అని నిరంతరం నేను తలుసుకుంటూ ఉంటా. అమ్మా నీ దర్శనం కావాలి అని 2 కళ్ళు ఇలా మూసుకుంటే నా మనోఫలకం మీద అందమైన అమ్మ చిత్తరు మెరుస్తూ ఉంటుంది అన్నమాట. నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. నా ముఖంలోని ఆనందమే మీకు ఆ భావాన్ని తెలియజేస్తూ ఉండవచ్చు. ఈ సద్గురువుల సాంగత్యం ఏదైతే ఉన్నదో అండి, దాన్ని మించినటువంటిది ఇది ఈ ప్రపంచంలో ఈ లోకంలో కూడా ఉండదేమో, లేదా ఏ లోకాల్లోనూ కూడా ఉండదేమో. అట్లాంటి సద్గురువులు యొక్క దర్శనాలు మీరు పొందుతున్నారు. వారి యొక్క సందేశాలని మీరు చాలా అంటే మీకు అన్వయించుకుంటూ చక్కగా మీరు సంకీర్తనలు పొందుపరుస్తున్నారు, వాటిని ఇస్తున్నారు. ఇలాంటి సద్గురువులతో మీకు ఎలాంటి ఎవరెవరితో అనుబంధాలు ఉన్నాయి, వారితో మీరు పొందినటువంటి అనుభవాలు ఏంటి? చాలా చాలా ఉన్నాయండి. నిజంగా చెప్పుకోవాలి అంటే సమయం సరిపోదు. పరవశం కూడా నిజంగా నా మేనిపై నన్ను అర్థిస్తుంది. అద్భుతమైన దర్శనాలు, స్వప్న దర్శనాలు అయితే కోకొల్లలు. పరమాచార్యుల వారైతే ఎన్నోసార్లు నాకు కలలో కనిపించి, నాన్న ఇలా వెళ్ళు, నాన్న నీకు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు, ఏ బెంగ పడవద్దు. చిత్రం ఏమిటంటే నాకు పరమాచార్యుల దర్శనం కానీ ఎవరైనా మహాత్ముల దర్శనం కాగానే ముందర నా కంటి నుంచి ఆనంద బాష్పాలు రాలుతుంటాయి ఆ స్వప్నంలో. మరి బయట నా బాహ్యస్థితి ఎలా ఉంటుందో నేను చెప్పలేను, ఇప్పుడు నేను స్పృహలో ఉండను కాబట్టి. కానీ వారి దర్శనాన్ని పొందుతున్నప్పుడు మాత్రం నేను ఆనంద పరవశుడినై ఉంటాను అన్నమాట. అలా ఒకసారి ఏమైంది, సద్గురు శివానందమూర్తి గారి గురించి ఏదో చదువుతున్నాను, పుస్తకం చదువుతున్నాను, భావుకుణ్ణి అయిపోయాను. ఎంత అద్భుతంగా, ఎంత ద్రష్ట, ఎంత జ్ఞానాన్ని అందించారు. ఇటువంటి వారిని మనం భౌతికంగా ఎప్పుడు దర్శించుకోలేకపోయామే అని మదన పడిపోతున్నాను నేను. మదన పడిపోతూ అలా నిద్రపోయాను ఆ రోజు. నిద్రపోతే ఆ రోజు రాత్రి స్వప్నంలో స్వామివారు నేను ఇలా నడుస్తూ వెళ్ళిపోతున్నా మార్గంలో, ఆయన పక్క నుంచి వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకున్నాను అనమాట. ఎంత మంచి పని చేస్తున్నావు ఆదిత్య, రామనామం చెప్పే మార్గంలో వెళ్తున్నావు, ఏం బెంగా పెట్టుకోవద్దు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు, కాస్త ఆలస్యం కావచ్చు అంతే, నా భరోసా ఎప్పుడు నీకుంటుంది అని ఇలా అభయాన్ని ఇచ్చానమాట. లోపలికి రా కాఫీ తాగుదు అని నన్ను చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళారు. మరి వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. ఆయనేమో ఆ మార్గం నుండి నన్ను మరల్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు అన్నమాట. ఇంటికి తీసుకెళ్ళగానే అక్కడ ఎంతో మంది సాధకులు కొలువై ఉన్నారు. వాళ్ళంతా రసరమణీయంగా ఇలా కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అమ్మో ఎంతమంది సాధకులో, వీళ్ళలో సిద్ధ పురుషులు కూడా ఉండొచ్చేవో అనుకుంటూ నేను కూర్చున్నాను. నేను కూడా అలా కూర్చున్న వాడిని, అలా స్వామివారిని అలా నా కట్టెదుట అలా కూర్చుని ఉన్నారు ఆయన కూడా. చూస్తూ నేను కూడా ఏదో ఆనందానికి లోనైపోతున్నా. అలా ఆనందం పడుతూ ఉంటే ఆయన్ని చూసి ఆయన నన్ను ఒక్కసారిగా ఇలా ఆకాశంలోనికి లేవనెత్తారనమాట. గాల్లో తేలిపోతున్నాను నేను. ఏమిటిలా గాల్లో తేలిపోతున్నట్టుగా తేలిక భావన కలుగుతోంది అని కిందికి చూస్తాను. కిందికి చూడగానే నేను భూమిపైన కూర్చోలేదు, ఆకాశంలో ఉన్నానన్నమాట. దాదాపు ఒక 2-3 అడుగుల ఎత్తుకి లేచాను. భయం వేస్తుంది నాకు, చెప్పడానికి రావట్లే. అయ్యా నాకు భయంగా ఉంది, నన్ను దయచేసి కిందికి దింపండి, నేను అక్కడ వెళ్తే ఆ
పైన దానికైనా తగలవచ్చు, లేకపోతే కింద పడిపోతే నాకు దెబ్బ అయినా తగలవచ్చు, నేను దింపండి కిందికి అంటున్నాను. కిందికి దింపండి అంటే ఆయన నవ్వుతూ నవ్వుతూ సంతోషం అయిందా, నువ్వు తప్పకుండా యోగ సాధనలో ముందుకు వెళ్ళగలవు, ఏం బెంగ పెట్టుకోవద్దు, నీకు నా అండ తప్పకుండా లభించింది, నువ్వు నా మనస్సులో ఎప్పుడు ఉంటావు, నువ్వు దింపుతాను అని దింపారనమాట. దింపగానే వాళ్ళ ఆవిడ వచ్చారనమాట, ధర్మపత్ని వచ్చి, పిల్లాడు పాపం మోక్షం కోసం ఆరాట పడుతున్నాడండి, కాఫీతో పాటు మోక్షం కూడా ఇచ్చేస్తే పోలేదా అంటే, ఇలా ఆవిడ ఆయన చెయ్యి పెట్టి, తొందర పడవద్దని చెప్పు, తప్పకుండా మోక్షం వచ్చి తీరుతుంది, సాధన కొంచెం పండాలంతే, పండించే బాధ్యత నాది అని మళ్ళీ ఇలా హాయిగా నవ్వుతూ 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 అంతర్ధానం అయిపోయారు అన్నమాట. అది ఇప్పటి వరకు నేను పొందిన స్వప్న దర్శనాల్లో అత్యుత్తమమైన స్వప్న దర్శనం అన్నమాట. ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా సంతోషం కలుగుతూ ఉంటుందండి. అంటే మహాత్ములు ఊరికే దర్శనం ఇవ్వరు కదా, వాళ్ళు దర్శనం ఇచ్చిన దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. పైగా నాకు భరోసాని ఇవ్వడానికే ఆయన అలా దర్శనం ఇచ్చారు అని నేను ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటాను. మీరు భద్రాచలం వెళ్ళారా? వెళ్ళామండి. భద్రాచలంలో వెళ్ళడం జరిగింది. అక్కడ మేము చక్కటి కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు సంక్రాంతి అప్పుడు అనుకుంటా, ఆ టైంలో వెళ్ళి ఇచ్చాం. చాలా సంతోషంగా అనిపించింది. 2 సార్లు వెళ్ళాం. 2 సార్లు. అంటే మొట్టమొదటిసారి అక్కడ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా మాదక్కడ పెట్టించారు. అది పాడడం ఒక అద్భుతమైన అనుభూతి. అసలు భద్రాచలంలో రాముల వారి పాదాల దగ్గర మన గొంతులు మోగుతున్నాయి తమ్ముడు అనే భావనే నన్ను చాలా పులకింపజేసింది. అసలు మేము ఏం పాడుతున్నాము కూడా మర్చిపోయి రామ్ 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 అనేస్తున్నాం అంతే. ఆ మాడవీధుల్లో మా గొంతులు ప్రతిధ్వనిస్తున్నాయి, అది చాలు అనుకున్నాను. ఆ తదుపరి మళ్ళీ మా పాట మెచ్చుకొని అక్కడ ఒక గోశాల కూడా నిర్మిస్తున్నారు. ఆ గోశాలలో ఆ ప్రారంభోత్సవానికి మా పాట పెట్టిద్దామని ప్రత్యేకంగా పూనుకొని పిలిచారన్నమాట. ఇప్పుడు కూడా చాలా బాగా జరిగింది నిజంగా. భద్రాద్రి రాముడి కృప అలా అఖండంగా వర్షించింది మా మీద. ఇంకో అద్భుతం కూడా జరిగింది ఏంటంటే, మేము రాసిన ఒక పుస్తకం ఉంది. అక్కడ అర్చకుల వారికి మా పుస్తకం ఇచ్చామన్నమాట. ఆయన దాన్ని ఏం చేశారంటే, అక్కడ రాముల వారి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని రాముల వారి దగ్గర పెట్టడం జరిగింది అనమాట. ఇప్పుడు మా జన్మ ధన్యమైపోయింది. చాలా కేవలం ఒక్కసారి రాముడికి చూపించి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను ఆయన్ని. ఆయన ఏకంగా తీసుకువెళ్ళి పల్లకిలో పెట్టేశారు. పల్లకిలో పెట్టేస్తే రాముల వారితో పాటుగా ఊరేగింది ఆ పుస్తకం. ఇంకెంత సంతోషం! ఆహా, నా పదాలు చేరుకోవలసిన పాదాలకే చేరుకున్నాయి తండ్రి, చాలా సంతోషం అనుకున్నా. పల్లకి పట్టాభిషేకం జరిగింది. అంతే, పాటలకి పట్టాభిషేకం అంటే అదేమో. వాగ్గేయకారులలో మీరు ఎక్కువగా ఎవరి కీర్తనలు పాడుతుంటుంటారు? అంటే మీరు రాసిన, అక్కడ కూడా భద్రాచలం వెళ్ళారు, అక్కడ అన్ని కూడా మీరు సొంతంగా మీరు రాసిన కీర్తనలేనంటే లేదా వేరే వాగ్గేయకారులు తీసుకుని పాడుతూ ఉంటారా? రామదాస్ వారు కూడా పాడాం. అప్పుడు రామదాస్ కూడా పాడమన్నారు. త్యాగరాజ స్వామి వారివి ప్రత్యేకంగా ఇక్కడ పాడుతూనే ఉంటాను. త్యాగరాజ స్వామి వారివి, తర్వాత ఏమో అన్నమాచార్యుల వారివి. ఇందాక తమ్ముడు చెప్పినట్టు నేను రాసుకున్నవే కొండలా పేరుకుపోయాయి కాబట్టి ఎప్పుడు తలంపుకు వచ్చినా నేను రాసుకున్నవే వస్తూ ఉంటాయి. పైగా నేను ఏదో సొంతంగా రాసుకోలేదు కదా, ఆ గురువుల దయతో కృపతో వారు చూపించిన మార్గంలో వెళ్తూ వారు చూపిన యోగాన్ని అనుష్ఠిస్తూ వారి అనుగ్రహంగా పదాలు రాసుకున్నాను కాబట్టి వారి పాటలనే మరొక రీతిలో పలుకుతున్నట్టుగా భావించి పాడుతూ ఉంటాను. అంటే వాటికి బాణీలు కట్టడం మీ ద్వారా జరుగుతుందండి? అంతే అండి. ఇప్పుడు ఒక మన పాట రాశాడంటే ఇంకా దాన్ని ఇద్దరం కలిసి కూర్చుంటాం, బాణీ కడతాం, మ్యూజిక్, తర్వాత ట్యూన్, అది ఏ రాగంలో ఉండాలి, చరణం ఎలా ఉండాలి, పల్లవి ఎలా ఉండాలి. ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే ఇద్దరం కలిసి పాడుతుంటే ఇద్దరం ఒకేలాగా పాడాలి. సో ఇద్దరికి క్లాష్ రాకుండా అంటే ఇద్దరం కలిసి దాన్ని ఒకేలాగా ప్రాక్టీస్ చేసి అక్కడ క్లాష్ రాకుండా పాడి అట్లా ఒకసారి కూర్చుంటే ఒక 10-20 పాటల వరకు ట్యూన్ చేసేస్తాం అన్నమాట. ఎక్కడ సంగీతం మీరు ఎక్కడ అభ్యసించారండి? సంగీతం ప్రథమంగా అయితే మనకి డాక్టర్ వైజాస్ సుబ్రహ్మణ్యం గారని ఇక్కడ నల్లకుంట్లో ఉండేవారు, ఆయన దగ్గర బాగా అభ్యసించాం. అది కాకుండా ఇంకా మేము స్వీయంగానే చాలా రెగ్యులర్గా అభ్యసిస్తూ ఉంటాం. ఎన్నో పాటలు ఎన్నో నేర్చుకుంటూ, కృతులు, కీర్తనలు, మీరు అన్నట్టు మన వాగ్గేయకారులు కృతులు అన్నీ వింటూ అట్లా. బాలమురళీ కృష్ణ గారి వాగ్గేయత్వం అంటే నాకు చాలా ఇష్టం అండి. వారి పాటలు వింటున్నా, వారు రాసిన మాటలు ఆలకిస్తున్నా నాకు చాలా పులకింత కలుగుతూ ఉంటుంది. ఈ తరం వాగ్గేయకారులు అంటే వారే అనిపిస్తూ ఉంటుంది.